నాకెందుకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు? వేయడానికి ఎంత ఛార్జీ తీసుకుంటున్నారు? చెప్పండి మేడం, చెప్పండి. చార్జా? అవును, చిన్నోడికి ఎంత ఛార్జీ చేస్తున్నారు, పెద్దవాడికి అయితే ఎంత ఛార్జీ చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, ఎంత ఛార్జ్ చేస్తున్నారు? Idiots. ఏంటి అబ్బరా బాబు. మేడం, మీరు అందులో చాలా పెద్ద అనుకుంటా. మీకెంతైనా ఇవ్వచ్చు. ఎంత కావాలో అడగండి అమ్మా. హౌ మచ్ మేడం? అపార్ట్మెంట్ కాగితాలు మీరా? గుండు మామ, అది అగ్రిమెంట్. పర్వాలేదు ఇవరా. ఇదిగో చూడండి మేడం, మనం డీల్ చేసుకుందాం. మీకు 60, మాకు 40. నాకు 90. ఓకేనా? ఏం డీల్? మేడం, మనం ముగ్గురం కలిసి కొత్తగా ఓ ఆన్లైన్ వ్యాపారం చేద్దాం. అవును మేడం. అందులో పెద్ద భాగం మీకే. తెల్ల రసగుల్లా ఒప్పుకో. అదే మేడం, మీరు 60, మేము 40. ఏ మామ, రసగుల్లా కోపం వస్తుంది, అర్థం ఇలా బాగా చెప్పు. మేడం, ఇందులో ఉన్నోడిని చూసి చచ్చిపోను ఒక మాట అంటే ఒక్క మాటకి ఒకే పేమెంట్. ఓకే, బయలుదేరండి ఇక్కడ నుండి ఈడియట్స్. మేడం, మీరు నా గొంతులాగా మాట్లాడి భలే అదరు కొడుతున్నారు. అవును సూపర్ మేడం. ఈ లిస్ట్ లో ఉన్న ఎవరన్నా ఒకరిని చూపించండి, మేమే ఎత్తుకొచ్చేస్తాము. డబ్బు తీసుకుని హత్యలు చేసే రౌడీలే కదరా. తను చెప్పిందనే కదా నా ఫ్రెండ్ అభిని డాక్టర్ రుద్రని హత్య చేశారు. సార్ మేము చంపలేదు సార్, తనే సార్ కళ్ళతోనే చంపేసింది. కళ్ళతోనా? అవును సార్, తన దగ్గర పెద్ద శక్తి ఉంది సార్. తను ఎవరినైనా చూసి నువ్వు చచ్చిపోతావు అని చెప్తే వాళ్ళు చచ్చిపోతారు సార్. మాటతోనే చంపేసేటట్టయితే ఎందుకురా వచ్చి మరీ చంపింది? మేమేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నావా? అంతా మాకు తెలుసురా. మరి మీకు తెలిసిన మమ్మల్ని ఎందుకు కొడతారు? ఏయ్! సార్, మేము రౌడీలా సార్, చేస్తే చేసామని చెప్తాం. ఇది మేము చేయలేదు సార్, ఆ అపర్ణ అమ్మాయే. అయితే ఎందుకురా దాని వెనకాలే తిరుగుతున్నారు? సార్, ఆ అమ్మాయి చాలా చమత్కారి సార్. అవును సార్. దాంతో కాస్త సంపాదించాలనుకున్నాం. మీరు అనుకున్నట్టు కాదది. దాన్ని మీరు ఏమీ చేయలేరు. అది పెద్ద మోసగత్తె. దాని విషయంలో మీరు తలదూర్చకండి సార్. అయితే మీరే దాన్ని ఎత్తుకు రావాలి. ఏంటి ఎత్తుకురావా? ఓరే ఎత్తవల్లారా, మమ్మల్ని ఎత్తుకొచ్చేటప్పుడు మా ముందే కదరా ఉండింది, అప్పుడే ఎత్తుకురాపోయారా? అబద్ధం చెప్తున్నారు సార్, వీళ్ళు తప్ప అక్కడ ఇంకెవ్వరు లేరు సార్. సార్, నా పెళ్ళ మీద ఒట్టే చెప్తున్నా, అది మా ముందే ఉంది సార్. అవును సార్. అవును సార్. దానికి మీకు ఏ సంబంధమో నాకు తెలీదు, కానీ మీ ముగ్గురు నా హిట్ లిస్ట్ లో ఉన్నారు. నీ పెళ్ళా ఉంటే నీకు ప్రాణం కదూ. నేను చెప్పింది చేయలేదంటే తనని చంపేస్తాను. రాత్రి జరిగిందని రాత్రి మర్చిపోవాలి. ఓ, రాత్రి పంపించడం సరిపోదని ఇప్పుడు పగలు కూడా పంపిస్తుందా? ఎవరి గురించి అంటున్నావు? నీ పిఏ మెసేజ్ చేస్తూనే ఉంది. అయ్యో, నేను మెసేజ్ చేయమని చెప్పలేదు, తనే చేస్తోంది. అవును, ఈయన పెద్ద హృతిక్ రోషన్, మెసేజ్ వస్తూనే ఉంటాయి. అవన్నీ నిన్ను చూడడానికి ముందు. పెళ్ళైన తర్వాత ఏమీ లేవు, ప్రమాణం చేస్తున్నాను. మీ ప్రమాణాన్ని చెత్తబుట్ల వేంటి, ఏదో పిల్లలు ఆశపడ్డారని. ఏంటి? ఏంటి సార్ ఇంత తొందరపడుతున్నారు? మమ్మల్ని ఎత్తుకురమ్మని ఇప్పుడు మీరే ఎత్తుకురావడానికి సిద్ధమవుతున్నారు. అమ్మాయి బాలే అంతకైతే సార్. ఓ, తనకి మెసేజ్ చేయడం సరిపోదని తన్ని తీసుకురమ్మని వెళ్ళి పంపించావా? అలాగే లేదు. నువ్వు ఎవరు? అది అది బ్రోకర్ విధవా. ఏంటి సార్? దాన్ని ఫాలో అవ్వమంటే నా పెళ్ళంతా చెప్తానంట. అవునండి, బ్రోకర్. రేయ్, ఇప్పుడు వస్తావా లేదా? వస్తున్నా. సార్, అమ్మాయి లోపలే ఉంది. ఈ రోజు అన్ని కొనిపెట్టి ఎలాగైనా దారిలో పెట్టుకోవాలి. కూర్చో కూర్చో. వెజిటబుల్స్ అన్ని అవాయిడ్ చేయకూడదు, ఓకేనా? అన్ని తినాలి. హాయ్ సార్, ఏం కావాలి? రెగ్యులర్ ఆర్డర్ సార్. మీకు 65, మరి మేడంకి? నీకేం కావాలి? మిరపకాయ బజ్జీ. ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు కారం లేకుండా తీసుకురా. అలాగే సార్. ఏంటలుడు, ఆ అమ్మాయి ఉద్దేశం చాలా దరిద్రంగా ఉంది. ఏం ఉద్దేశం మావా? మరేంటలుడు, ఎంతో అందంగా తన ముందు ఒకటి కూర్చొని ఉంటే వాడిని వదిలేసి పెద్ద పొట్టగాడిని చూస్తూ ఉండదండి. అయితే వెంటనే సార్కి ఫోన్ చేసి చెప్పేద్దాం, ప్రాబ్లం త్వరగా ముగిసిపోద్ది. ముందు చేయదాన్ని. మనం తిన్న తర్వాత బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామే. అమ్మాయి కూర్చుని కళ్ళారకుండా మిమ్మల్నే చూస్తుంది. ఎదురుగా ఉన్న టేబుల్ మీరు చూస్తున్నారు కదా, తనే సార్. బాగా చూడండి. అవును సార్, రాత్రికి అంతా ఒక అమ్మాయి లేపుకొచ్చామన్నారు కదా, ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది సార్. ఇది వేరే మ్యాటరే. ఓ, వేరే మ్యాటర్ కూడా ఉందా? ఆ వేరు కాదే, ఇది వేరు. ఆల్రెడీ దూరంగానే పడుకుంటోంది, ఇక ఈ జన్మలో నా దగ్గరికి రాదు. ఇదొక్కతి చాలా చండాలంగా చూస్తోంది. ఓకేనా? ఆ పాప ఎవరు?
నువ్వు చూసావా? అవునల్లుడు, నేను కూడా దాన్ని చూసా. మావా కడుపు తిప్పుతుంది మావా. అపర్ణ, అపర్ణ, నీతో ఒంటరిగా మాట్లాడదామని ఇక్కడికి తీసుకొచ్చాను. మన పెళ్లి గురించి ఆలోచించకుండా నువ్వేంటి ఈ అమ్మాయితో తిరుగుతున్నావు? నీకు నాకంటే అమ్మాయి ముఖ్యమా? ఆ? అది నా కూతురు. నాతో తిరగకుండా నీతో తిరుగుతుందా? నీ తిరగండి తిరగండి. చికెన్కి రక్తం ఉంది, చికెన్కి రక్తం ఉంది. తిరగండి. చికెన్ లో రక్తం ఎక్కడుంది? అది టొమాటో సాస్. పిల్లల్ని భయపడకుండా నోరు మూసుకొని తినండి. సారీ, ఊరికే యాక్ట్ చేయకు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. మీరు తింటూ ఉండండి. రక్తంలా కనిపించింది. హలో సార్, తను మీరు అనుకున్నట్టు హంతకురాలో, మేము అనుకున్నట్టు శక్తివంతురాలు కాదు సార్. అదో దెయ్యం సార్. దెయ్యం? అవును సార్, దాని దెయ్యం పట్టుకుని ఉంది సార్. అవును ఓ సార్. చిన్న పాప కూడా వెంటే ఉంది. పాప ఉందా? తన ఫోటోని మీ నంబర్ కి పంపించాను సార్. తను మీ పార్ట్నర్ చంపేస్తుంది అనుకుంటా. ముందు మీ పార్ట్నర్ తన గురించి కాపాడండి సార్, లేదంటే తన్ని చంపేస్తుంది సార్. సార్, నా పెళ్ళాన్ని వదిలేయండి సార్. మా అక్కను వదిలేయండి సార్. ఓకే. రక్తంలాగే కదా కనిపించింది. ఆంటీ, ఇంటికి వెళ్దామా? నిద్ర వస్తుంది. వెళ్తామా? పద, లెట్స్ గో. రండి రండి. మీరు వెళ్ళండి. అయ్యో, ఇది వేరే కాలే. నువ్వు వెళ్ళు, కార్లో కూర్చొని వచ్చేస్తాను. వెళ్ళండి. మీ నాన్నకి పిచ్చి పట్టింది. హలో పార్ట్నర్, చాలా భయంగా ఉంది పార్ట్నర్. అద్దంలో మీరా కనిపిస్తోంది, గొంతు నులుముతోంది. భయంగా ఉంది పార్ట్నర్. బాత్రూమ్ కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాను. రిలాక్స్ త్యాగు, ధైర్యంగా ఉండు, భయపడకు. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను 1 అవర్లో వస్తాను. తప్పకుండా రండి, నేను వెయిట్ చేస్తుంటాను. బాగా చూసుకోండి. నేను 2 రోజుల్లో వచ్చి తీసుకువెళ్ళిపోతాను. సరేమ్మా. ఆంటీ, ఖచ్చితంగా వస్తారు కదా? ఎల్లుండి నా బర్త్డే. అమ్మ కూడా ఇలానే చెప్పి వెళ్ళింది, కానీ రానే లేదు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరైనా వస్తారు కదా? నేను వచ్చేస్తాను రా. నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఈరోజు నీ బర్త్డే కదా, అందుకే నేను కేక్ కొనడానికి వచ్చాను. త్వరగా వచ్చేస్తాను. తప్పకుండా వస్తాను రా. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రండి రండి. చచ్చిపోయిందే వచ్చింది. ఈ ఒక్క రాత్రి గడిచి బయటపడితే చాలురా దేవుడా. రండి రండి. మీరందరూ ఇక్కడే ఉండండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఏమిటండి, ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? నీకు చెప్పిన అర్థం కావలే. నువ్వు ముందు పిల్లల్ని పడుకోబెట్టు. పడుకోండి. సరే నాన్న. ఏమండి, ఎందుకు తలుపు తాళం వేస్తున్నారు? ముందు నమ్మొద్దు, ఇచ్చిన తాయెత్తుని చేతికి కట్టుకోవాలి. ఎక్కడ పెట్టారో గుర్తులేదే. దేవుడి గదిలో ఉంటుందా? మీరా ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? మీరా